గైస్ నా పేరు కుమార్ గడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు మనకి కానిస్టేబుల్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. సో దాని గురించి అయితే డీటెయిల్గా అయితే నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మినిమం శాలరీ వచ్చి మనకి 27 నుంచి 40,000 దాకా అయితే ఉంటుంది. బేస్ పేనే 27,000. సో దానికి 56% డిఏ ప్లస్ ట్రావెల్ అలవెన్స్ ఇలా వేసుకుంటే మీకు నియర్లీ 40 అయితే వస్తుంది. ఎందుకంటే డిఏ కలిపితేనే మీకు 12,000 దాకా వస్తుంది. 27 ప్లస్ 12 అక్కడే మీకు ఎక్కువ అయితే వచ్చేసింది. ప్లస్ ట్రావెల్ అలవెన్స్ యాడ్ అయ్యి దగ్గరగా 40,000 అయితే వస్తుంది. బికాజ్ ఈ పే స్ట్రక్చర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పే చేస్తుందో సో ఆ పే స్ట్రక్చర్లో అయితే వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ పే స్ట్రక్చర్ కాదు. అండ్ ఇది ఆల్ ఇండియా అప్లై చేసుకోవచ్చు, అన్ని కేటగిరీస్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీని గురించి అయితే నేను మీకు ఇప్పుడు పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసి మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ కంప్లీట్గా దీని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బికాజ్ నేను ఇలాంటి వీడియోస్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా క్లియర్ కట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేసి కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు లేచకుండా అయితే మనం ఆ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేద్దాం. సో గాయస్ నేను చెప్పినట్టు మీకు డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేస్తే ఈ పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్ట్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసింది. సో రిక్రూట్మెంట్ వచ్చి కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ పంప్ ఆపరేటర్. సో ఇలా వేరియస్ టైప్స్ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ రూల్ ఇది. సో ఇదైతే మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ మీరు డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్స్ February 3 నుంచి March 4 దాకా అయితే తీసుకుంటున్నారు. క్లోజింగ్ డేట్ వచ్చి March 4 అప్ టు 11:59. సో ఇది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ వీడియో చేసే టైంకి ఇంకా మీకు టైం ఉంది. సో కంప్లీట్గా ఒకసారి అయితే చెక్ చేసుకున్నప్పుడు అయితే అప్లై చేసుకోండి. సో ఇది వచ్చి ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే నాన్ ఎలిజిబుల్, ఓన్లీ మెయిన్కి ఎలిజిబుల్. ఇక్కడ మీరు చూసారనుకోండి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పే లెవెల్ వచ్చి level 3 ఇన్ పే మ్యాట్రిక్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ పే మ్యాట్రిక్స్లో ఇది level 3 కిందకైతే వస్తుంది. 21,700 నుంచి 69,100 పర్ మంత్ ఇది. సో మీరు ఎర్న్ చేసుకోవచ్చు అన్నారు. ఆన్ యావరేజ్గా అయితే 40,000 అయితే వస్తుంది. సో అందుకే నేను 40 అని చెప్పా, 69,000 వస్తుందని అయితే నేనైతే చెప్పలేదు. సో ఎంత తక్కువైనా 40,000 అయితే మీకు అయితే వస్తుంది. సో CISF కిందకైతే వస్తుంది. సో దీని గురించి అయితే ఇక్కడ సో నేషనల్ పెన్షన్, సో మీకు అన్నీ అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసింది కాబట్టి సో బెనిఫిట్స్ అయితే బాగానే అయితే ఉంటాయి. సో అప్లికేషన్ వచ్చి ఇది మోడ్ ఆఫ్ అప్లై వచ్చి ఇక్కడ మీరు చూసారంటే ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకుని మీరైతే చేయొచ్చు. అండ్ ఫస్ట్ వచ్చి ఈ ఇంటర్వ్యూ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఆన్లైన్ కాదు, ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST అండ్ డాక్యుమెంటేషను, వెరిఫికేషను, తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఇలా చాలా అయితే జరుగుతుంది. సో మీరైతే కంప్లీట్గా ఇది పోలీస్ కాబట్టి సో అన్ని టెస్ట్లు అయితే ఉంటాయి. హైట్ అలాగే చెస్ట్ ఎంత ఉండాలి ఇవన్నీ అయితే ఉంటాయి. సో అన్నీ చెక్ చేసుకుంటారు. సో పోలీస్ కాబట్టి సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవంతా అయ్యాక మనకి OMR ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ మీరు ఇచ్చారు. సో అది కూడా అయ్యాక వెరిఫికేషన్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అంటే మీ సర్టిఫికేట్స్ PET PST డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ అయితే మీరు చెక్ చేస్తారు. సో అన్నీ చెక్ చేసుకుని మీరు ఓకే అనక ది రిక్రూట్మెంట్ విల్ బీ కండక్టెడ్ ఆల్ ఆన్ ఇండియన్ బేసిస్. కంప్లీట్గా ఇండియా బేసిస్లో అయితే జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో కాంపిటీషన్ అయితే చాలా ఉంటుంది. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనుకోకండి, కాంపిటీషన్ బాగా అయితే ఉంటుంది. బట్ ఇన్ని మనకి ఫిజికల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ఇన్ని టెస్ట్స్ ఉంటాయి కాబట్టి ఫిల్టరింగ్ అనేది బాగా అయితే చేస్తారు. సో మీరు అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళకి కావాల్సింది కేవలం 1100 కానిస్టేబుల్స్ కావాలి. లక్షల్లో అయితే అప్లై చేస్తారు. సో మీరు అదొకటి అయితే మైండ్లో పెట్టుకోండి. అప్లై చేయొద్దని చెప్పట్లేదు, నేను ముందే చెప్తున్నా. సో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. మీరు దానికి తగ్గట్టు అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. సో అదైతే మర్చిపోకండి. ఇంక మీరు చూసారనుకోండి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి March 4 అని అయితే ఉంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా అసలు వేకెన్సీస్ వచ్చే గురించి అయితే ఫస్ట్ అయితే చూద్దాం. సో ఇక్కడైతే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పి అయితే ఇచ్చారు. సో 2 పోస్ట్స్ కానిస్టేబుల్ డ్రైవర్ డైరెక్ట్ పోస్ట్ ఇది ఒకటైతే ఉంది. కానిస్టేబుల్ డ్రైవర్ పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఆర్ ఫైర్ సర్వీస్. సో ఇది ఇంకో పోస్ట్. 2 కానిస్టేబుల్ కంటే సబ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో డ్రైవర్ పొజిషన్కి ఒకటి, డ్రైవర్ లేదా పంప్ ఆపరేటర్ కానీ, ఫైర్ సర్వీసెస్ కానీ ఇది ఒక పోస్ట్ ఒకటి. సో ఇలా 2 పోస్ట్ అయితే డివైడ్ చేశారు. దానికి వేకెన్సీస్ కూడా అయితే ఎన్ని ఉన్నాయని అయితే చెప్తున్నారు.
సో ఇక్కడ చూసారనుకోండి కేటగిరీ యూఆర్ కేటగిరీ కిందకు వస్తే కానిస్టేబుల్ డ్రైవర్ వచ్చి 344 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అదే డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఇదైతే 116. టోటల్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి 460 పొజిషన్స్ అయితే ఇచ్చారు. అదే ఎస్సీ కేటగిరీకి వచ్చి 126 + 41 టోటల్ 167 పొజిషన్స్ ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకి 63 + 20 టోటల్ 83. ఓబీసీ వాళ్ళకి 228 + 75 టోటల్ 303. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 84 + 27 టోటల్ 111. అండ్ టోటల్‌గా వచ్చి 845 పొజిషన్స్ అయితే ఉండే. అందులో 279 వచ్చి కానిస్టేబుల్, 844 వచ్చి కానిస్టేబుల్ డ్రైవర్. సో టోటల్ 1124 1124 పొజిషన్స్ అయితే వచ్చారు. అండ్ ఈఎస్ఎం వచ్చి ఇక్కడ చెప్పారు 10% ఆఫ్ టోటల్ అని అయితే ఉంది. 85 వాళ్ళకి 28 టోటల్ 113 అని అయితే ఇచ్చారు. సో ఇది. సో ఇక్కడ మీరు ఇంకొంచెం కిందకి వచ్చారనుకోండి యూఆర్ అండ్ అన్‌రిజర్వ్డ్ అదే మన క్యాస్ట్ బ్యాక్‌గ్రౌండ్ గురించి దానికి తగ్గట్టు ఈళ్ళైతే డివైడ్ చేశారు. రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూజీ, ఈఎస్ఎం కేటగిరీస్ ఈజ్ అవైలబుల్ యాజ్ పర్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం రిజర్వేషన్ అనేది ఫిక్స్ అవుతుందన్నారు. సో అది ఎంత ఏంటి అని అయితే చెప్పలేదు. గవర్నమెంట్ ప్రకారం ఫిక్స్ అవుతుందని అయితే చెప్పారు. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ కావాలి, మీ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఓటర్ ఐడి కావాలి, మీ ఐడెంటిఫికేషన్ కార్డ్, యూనివర్సిటీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ లేదా పాన్ కార్డ్, సో ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇవన్నీ అయితే మీకు అయితే ఉండాలి. అప్లికేషన్లో ఇవన్నీ అయితే మీరు మెన్షన్ చేయాలని క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక కిందకు వచ్చారనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ వచ్చి మనకి పీఈటీ అండ్ పిఎస్టీ అసలు అంటే కాల్ ఆఫ్ లెటర్ వచ్చినప్పుడు ఏమేమి చూసుకుంటారని అయితే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఇవన్నీ అయితే జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇవన్నీ అయితే ఉంటుంది. సో అదైతే మీరు క్లియర్గా ఈ పీడిఎఫ్ అయితే చూడండి. నేను మెయిన్ పాయింట్స్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లైట్గా మన లాస్ట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోతే ఎవరైతే 21 నుంచి 27 ఇయర్స్ లోపల ఉన్నారో సో వాళ్ళైతే March 4th, 2025. సో ఈ డేట్ కల్లా మీరు 21 నుంచి 27 ఇయర్స్ లోపల అయితే ఉండాలి. 28 ఇయర్స్ ఉన్నా 20 ఇయర్స్ ఉన్నా మీరు ఎలిజిబుల్ కాదు. 21 to 27 ఇయర్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. సో అప్పర్ ఏజ్ లిమిట్ అప్ టు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో అదొకటి మీరు అయితే చూసుకోండి. ఇక్కడ మీరు ఏజ్ వైజ్ ఎన్ని రిలాక్సేషన్ ఇచ్చారు ఇక్కడ మనతో మీకు మెన్షన్ చేశారు. అదొకసారి అయితే చూడండి. ఇంక మనం నెక్స్ట్ వచ్చేసాం అనుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు 10th పాస్ అయితే చాలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇండియాలో అయితే చదువు ఉండాలి. 10th పాస్ అయితే చాలు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్లో కూడా మీకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ లైట్ మోటార్ వెహికల్స్, మోటార్ సైకిల్ విత్ గేర్. సో ఈ 3 కేటగిరీస్లో అయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. సో అదొకటి మీరు అయితే మైండ్లో పెట్టుకుని అప్పుడైతే అప్లై చేసుకోండి. సో వీటిలో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే లైసెన్స్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఎందుకంటే వీళ్ళు అక్కడ మెన్షన్ చేశారు కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ మోటార్ ఆపరేటర్ కమ్ ఫైర్ సర్వీస్ అని. సో ఈ 3 కేటగిరీస్లో అయితే లైసెన్స్ అయితే మీకు కంపల్సరీ అయితే ఉండాలి. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చి వీళ్ళైతే చెప్పారు అనుకోండి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఓబీసీ ఈ కేటగిరీ వాళ్ళకి హైట్ వచ్చి 167 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలంటున్నారు. మినిమం 80 సెంటీమీటర్స్ విత్ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 0.5 చెస్ట్ అయితే ఎంత ఉండాలన్నారు. మినిమం 80 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఒక 5 సెంటీమీటర్స్ పెరగాలి. సో 80 to 85లో అయితే ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఉండాలి. మినిమం వచ్చి 80 సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్. ఇది ఒకటి మెయిన్. ఇంకా రిలాక్సేషన్ స్టాండర్డ్స్ వచ్చి మీరు అపెండిక్స్ 4 బార్ అయితే చూస్తే 160 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఇంకా చెస్ట్ వచ్చి మినిమం 78 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పాండ్ చేశాక ఒక 5 సెంటీమీటర్స్ పెరగాలి. 78 to 83 అయితే ఉండాలని అయితే చెప్పారు. ఇది రిలాక్స్డ్ స్టాండర్డ్స్. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ కూడా వీళ్ళు మొత్తం చెక్ చేయాలి. వెయిట్ ఇవన్నీ అయితే చూస్తారన్నారు. యాజ్ పర్ హైట్ మీ వెయిట్ అయితే ఉండాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఐసైట్ వచ్చి విజువల్ ఎస్యూటీ అన్ఎయిడెడ్. సో నియర్ విజన్ వచ్చి మనకి బెటర్ ఐ వచ్చి N6, వర్స్ ఐ N6 అని అయితే చూశారు. డిస్టెంట్ విజన్ వచ్చి బెటర్ ఐ వచ్చి 6/6 ఉంచాలి. వర్స్ ఐ వచ్చి 6/6. రిఫ్రాక్షన్, కలర్ విజన్ ఇవన్నీ అయితే చూస్తున్నారు. టాటూస్ కూడా ఉన్నా పర్వాలేదు. బట్ కంటెంట్ ఏ టాటూస్ అయితే ఉండాలి. సో లొకేషన్ ఎక్కడెక్కడైతే ఉండకూడదు. సైజ్ ఆ టాటూ సైజ్ వచ్చి లెస్ దాన్ 1/4 సైజ్ అయితే ఉండాలని అయితే వీళ్ళు క్లియర్గా చెప్పారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ అయితే చెప్పారు. ఒకసారి ఈ పీడిఎఫ్ మొత్తం చూడండి. సో ఇక్కడ వచ్చి మనకి హౌ టు అప్లై. సో మీ స్టేట్ వైజ్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. అప్లికేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయి, రిసీవింగ్ అంటే ఈ అప్లికేషన్స్ రిసీవింగ్ సెంటర్ ఎక్కడైతే ఉంది ఏంటి అని అయితే ఇచ్చారు. చండీగఢ్, హర్యానా అలా అయితే ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్, ఇదిగో కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో వీటిలన్నిటికి మనకి చెన్నైలో అయితే ఉంది. సో ఇలా అయితే వీళ్ళు డివైడ్ చేశారు.
సో, స్టేట్ వైస్ అయితే మనకైతే ఇక్కడైతే డివైడ్ చేశారు. ఒకసారి మీరైతే చూసుకోండి. ఇంకా అప్‌లోడింగ్ వచ్చి మీ ఫోటోగ్రాఫ్ అప్‌లోడ్ చేయాలి. అది ఎంత కేబీలో ఉండాలి. ఇవన్నీ అయితే ఇచ్చారు. మీ సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఇంకా మీ డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేసుకోవాలి. సో, మీ స్టడీ డాక్యుమెంట్స్ అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. సో, అదొకటైతే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతీదీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. అండ్ మీ సిగ్నేచర్ వచ్చి 10 కేబీ నుంచి 20 కేబీ సైజ్ లోపల అయితే ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సిగ్నేచర్స్ 4 సెంటీమీటర్స్‌లో అయితే ఉండాలి. విడ్త్ అండ్ 2 సెంటీమీటర్స్ హైట్ ఈ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. దానికన్నా ఎక్కువున్నా రిజెక్ట్ చేస్తారు. సిగ్నేచర్ అనేది దానికన్నా తక్కువున్నా రిజెక్ట్ అయితే చేస్తారు. ఇంకా మీ ఫోటో కూడా 20 కేబీ నుంచి 50 కేబీ సైజ్‌లో అయితే ఉండాలి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఇది కూడా 3.5 టు 4.5 సెంటీమీటర్స్ 3.5 సెంటీమీటర్స్ టు 4.5 సెంటీమీటర్స్ లోపల అయితే ఉండాలి మీ ఫోటో. సో, ఇది గైస్ సింపుల్‌గా మీకు కానిస్టేబుల్ గురించి. సో, ఒక్కసారైతే మీరు ఈ పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఈచ్ పాయింట్ అనేది చదవండి. సో, నేను ఈచ్ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది కాబట్టి నేను ఈచ్ పాయింట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బట్ మీరైతే కంప్లీట్‌గా ఈచ్ పాయింట్ చూసుకొని మీరు ఏ కేటగిరీకి వస్తారో అది చూసుకొని అప్పుడైతే అప్లై చేయండి. అదేం చూడకుండా అయితే అప్లై చేయకండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ జాబ్. సో, ప్రతి పాయింట్ అనేది ఇంపార్టెంట్‌లోనే అయితే ఉంటుంది. సో, మీరు అన్నీ చూసుకొని అయితే అప్లై చేసుకోండి. సో, సింపుల్‌గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే నేను పెట్టే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ వీటి గురించి మీకు అప్ టు డేట్‌లో మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలంటే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఇవన్నీ అయితే చేయండి. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ వీటిల్లో కూడా ఫాలో అవుతానంటే ఫాలో అవ్వండి. సో, సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైమ్ నేను మీకు ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ. బై బై. టేక్ కేర్.